Hi, good morning. Welcome to Everest Coaching Point. Now we are going to discuss answers for SSC CGL live mock test number 18 English. Okay, let us begin the session. First, spotting errors. To treat the nightmare disorder, there is a number of medications and therapies. వెరీ సింపుల్ క్వశ్చన్ కదండి. ఎర్రర్ ఎక్కడుంది ఈ సెంటెన్స్లో? ఇందులో ఎర్రర్ అనేది మనకి ఇక్కడ ఉందండి. ఈజ్ అనేది రాంగ్, ఈజ్ ప్లేస్లో ఆర్ ఉంటే సెంటెన్స్ రైట్ అవుతుంది. దేర్ ఆర్ ఏ నంబర్ ఆఫ్ మెడికేషన్స్. రీజన్ ఏంటంటే ఏ నంబర్ ఆఫ్ మెడికేషన్స్ అనేది ప్లూరల్ అవుతుంది, ఇట్స్ నాట్ సింగులర్. ఏ నంబర్ ఆఫ్ మెడికేషన్స్ ఈజ్ అంటామా ఆర్ అంటామా? ఆబ్వియస్లీ ఏ నంబర్ ఆఫ్ మెడికేషన్స్ ఆర్ అంటాం. ఇక్కడ మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో వస్తుంది ఈ రూల్ అనేది. మీకు ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ దేర్తో స్టార్ట్ అయినప్పుడు ఆ దేర్ తర్వాత వచ్చే వర్బ్ సింగులర్లో ఉండాలనా ప్లూరల్లో ఉండాలనా అనేది ఎప్పుడు దేర్ మీద డిపెండ్ అవ్వదండి. మరి దేని మీద డిపెండ్ అవుతుందంటే వర్బ్ తర్వాత వచ్చే నౌన్ మీద వర్బ్ డిపెండ్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. దేర్ ఈజ్ ఏ బాయ్ అంటాం. ఓకే, దేర్ ఆర్ మెనీ బాయ్స్ అంటాం. ఈ టూ సెంటెన్సెస్ చూడండి, రెండు కూడా దేర్తోనే స్టార్ట్ అవుతున్నాయి. ఇది దేర్తోనే స్టార్ట్ అవుతుంది, ఇది దేర్తోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడేమో ఈజ్ వస్తుంది, ఇక్కడేమో ఆర్ వస్తుంది. రీజన్ ఏంటంటే ఇక్కడ వర్బ్ తర్వాత ఏ బాయ్ అని ఉంది. ఏ బాయ్ అంటే సింగులర్ కాబట్టి ఏ బాయ్ ఈజ్ అంటాం. ఇక్కడ ఆర్ ఎందుకు వస్తూ ఉందంటే ఇక్కడ మెనీ బాయ్స్ అని ఉంది. మెనీ బాయ్స్ అనేది ఏమవుతుంది? ప్లూరల్ అవుతుంది కాబట్టి మెనీ బాయ్స్ ఈజ్ అనం కదా ఆర్ అంటాం. సో మీకు ఎప్పుడు దేర్ వచ్చినా కూడా మీకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీరు రైట్ టు లెఫ్ట్ చెక్ చేసుకోవాలి. ఏ బాయ్స్, మెనీ బాయ్స్, ఆర్, ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి వర్బ్ తర్వాత ఏ నంబర్ ఆఫ్ మెడికేషన్స్ అని ఉంది. ఏ నంబర్ ఆఫ్ మెడికేషన్స్ ప్లూరల్ కాబట్టి వర్బ్ ప్లూరల్లో ఉండాలి. ఈ సింగులర్లో ఉంది. చేంజ్ ఈజ్ ఇంటూ ఆర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. So the correct answer to this question is A. Now second one. Each of the players were given a medical certificate for their outstanding performance. This is also related to subject verb agreement andi. So subject verb agreement lo one of the most important rules idi. గోల్డెన్ రూల్ అంటారు. మనం ఇంగ్లీష్లో టాప్ 10 రూల్స్ అని తీస్తే ఇది కూడా ఒక రూల్ అవుతుంది అందులో. సో ఇక్కడ మనకి ఏంటి ఎర్రర్ అంటే, ఎర్రర్ అనేది ఇక్కడ ఉందండి. ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ వర్ అనకూడదండి, వాజ్ అనాల. ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ అంటే ప్లేయర్స్లో ప్రతి ఒక్కడు. ఓకే, సో ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ వాజ్ గివెన్ ఏ మెడల్ అండ్ సర్టిఫికెట్. వర్ ప్లేస్లో వాజ్ ఉండాలి. ఏంటి ఇక్కడ రూల్ అంటే చూడండి, మీకు ఎప్పుడైనా ఒక సెంటెన్స్ వన్ ఆఫ్తో కానీ ఎప్పుడైనా ఒక సెంటెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ రూల్ అండి ఇది. ఒక సెంటెన్స్ అనేది వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, every one of, either of, neither of. ఎప్పుడైనా ఒక సెంటెన్స్ మీకు వీటితో గనక స్టార్ట్ అయితే దీని తర్వాత వచ్చే సబ్జెక్ట్ ఎప్పుడు ప్లూరల్లో ఉండాలండి. దీని తర్వాత వచ్చే సబ్జెక్ట్ ఏదైతే వస్తుందో
అది ప్లూరల్లో ఉండాలి, బహువచనంలో. దీని తర్వాత వచ్చే వర్బ్ ఏదైతే ఉంటుందో అది సింగులర్లో ఉండాలి. అది ఇక్కడ కాంట్రడిక్షన్. చూడండి, సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటుంది, వర్బ్ సింగులర్లో ఉంటుంది. అది ఇక్కడ కూడా చూడండి, ఈచ్ ఆఫ్ ద ప్లేయర్ అనడం లేదు, ప్లేయర్స్ అంటున్నాం, ప్లూరల్. కానీ ఇక్కడ వర్ అనకూడదు, ఏమనాలా, వాజ్. సబ్జెక్ట్ ప్లూరల్లో ఉండాలి, వర్బ్ సింగులర్లో ఉండాలి. ఈ వన్ ఆఫ్ మీద ఎక్కువ ఇస్తుంటాడండి మనకి ఎగ్జామినేషన్లో. ఇప్పుడు చాలామంది ఈ వన్ ఆఫ్ యూస్ చేసేటప్పుడు ఇంకొక కామన్ మిస్టేక్ ఏం చేస్తుంటారంటే, చాలామంది మీరు గమనించండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటుంటారు. ఇట్స్ బ్లండర్ అండి. నెవర్ సే వన్ ఆఫ్ మై ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై బ్రదర్స్, వన్ ఆఫ్ మై సిస్టర్స్. ఓకే, సో వన్ ఆఫ్ మై బ్రదర్స్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వన్ ఆఫ్ మై బ్రదర్ అనకూడదు. వన్ ఆఫ్ మై సిస్టర్స్ ఈజ్ ఏ లాయర్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఇన్ ద USA. ఓకే, very 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 important rule. Okay, so now next one, sentence improvement. Select the most appropriate option that can substitute the underlined segment in the given sentence. The novel highlights the place of the endangered species in the rainforest. చూడండి, ఇక్కడ ఎండేంజర్డ్ స్పీసెస్ అంటున్నాడు. ఎండేంజర్డ్ స్పీసెస్ అనేది, ఎండేంజర్డ్ స్పీసెస్ అంటే అర్థం ఏంటండి, అంతరించిపోతున్నటువంటి ఒక నావల్ గురించి చెప్తున్నాడు. ఆ నావల్ దేని గురించి హైలైట్ దేని గురించి ఫోకస్ చేస్తుంది, దేనిని ఫోకస్ చేస్తుంది అంటే, ఒక రెయిన్ ఫారెస్ట్లో అంతరించిపోతున్నటువంటి స్పీసెస్ యొక్క ప్లేస్ని అది హైలైట్ చేస్తుందంట. చూడండి, ద నావల్ హైలైట్స్ ద ప్లేస్ ఆఫ్ ద ఎండేంజర్డ్ స్పీసెస్ అనం కదా. ప్లేస్ అంటే ఏంటంటే పొజిషన్ అవుతుంది, ప్లేస్ అంటే పొజిషన్. ఇక్కడ ఎండేంజర్డ్ స్పీసెస్ అన్నాడు కాబట్టి ప్లేస్ అనేది కరెక్ట్ వర్డ్ కాదు. మరేముండాలి ఆ వర్డ్ ప్లేస్లో అంటే ప్లైట్ అని ఉండాలండి. PLIGHT, ప్లైట్. ఎండేంజర్డ్ స్పీసెస్ అంటున్నాడు. ప్లైట్ అంటే అర్థం ఏంటంటే హార్డ్షిప్, డిఫికల్టీ, ట్రబుల్, ప్రెడికామెంట్, అంటే ఒక అడ్వర్సిటీ అని చెప్పచ్చు. ఇక్కడ ఎండేంజర్డ్ స్పీసెస్ అంటున్నాడు కదా, అంతరించిపోతున్న అనిమల్స్ కాబట్టి, అంటే దే ఆర్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యుయేషన్ అనే అర్థంలో ఉపయోగిస్తాం. కాబట్టి ద నావల్ హైలైట్స్ ద ప్లైట్ ఆఫ్ ద ఎండేంజర్డ్ స్పీసెస్. ప్లైట్ అంటే మనకు ట్రబుల్. ప్లైట్ అంటే మీనింగ్ ఏంటంటే ట్రబుల్, అడ్వర్సిటీ, ప్రెడికామెంట్ ఆర్ డిఫికల్ట్ సిచ్యుయేషన్. ఓకే, నెక్స్ట్ మిగతావి ఎందుకు కాదంటే, పొజిషన్ అంటే ఏంటండి, పొజిషన్ అంటే ఏంటంటే ర్యాంక్, స్టేటస్. ఇది పాజిటివ్ వర్డ్ అవుతుంది, మనకు ఖచ్చితంగా నెగిటివ్ వర్డ్ రావాలి, స్టేటస్, ర్యాంక్, కండిషన్. పర్స్పెక్టివ్. పర్స్పెక్టివ్ అంటే ఏంటి, వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ అంటారు. స్పెక్ట్ అనే రూట్ వర్డ్ ఉంది ఇందులో, మీకు స్పెక్ట్ ఎక్కడ వచ్చినా చూడడం అని అర్థం. పర్స్పెక్టివ్ అంటే ద వే హౌ యూ లుక్ అట్ సంథింగ్, నువ్వు చూసే విధానం, నువ్వు ఆలోచించే విధానం. అవుట్లుక్ అంటారు దీన్ని, ఇట్ ఈస్ కాల్డ్ అవుట్లుక్, పాయింట్ ఆఫ్ వ్యూ, వ్యూ పాయింట్. ఓకే, నెక్స్ట్ ప్రోవెస్. ప్రోవెస్ అంటే ఏంటండి, వాట్ ఈస్ ప్రోవెస్. ప్రోవెస్ అంటే అర్థం ఏంటంటే స్కిల్ అండి, డెక్స్టరిటీ, స్కిల్, మాస్టరీ, దట్ ఈస్ కాల్డ్ ప్రోవెస్. స్కిల్, ఎక్స్పర్టైజ్, అబిలిటీ, కాంపిటెన్స్, టాలెంట్. సో ఇక్కడ నావెల్ హైలైట్స్ the plight or predicament or adversity or difficult situation of the endangered species. ఇక్కడ endangered species అన్నాడు కాబట్టి నెగిటివ్, కాబట్టి ఇక్కడ నెగిటివ్ వర్డ్ మాత్రమే రావాలి, మిగతా ఈ మూడు కూడా పాజిటివ్ అవుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏనండి. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ synonym of the given word in underlined. The child remained insouciant even during the crucial examination, showing no signs of anxiety. చూడండి, కాంటెక్స్ట్ను బట్టి గెస్ చేయించండి మనము. ద చైల్డ్ రిమైన్డ్ ఇన్సూసియంట్ ఈవెన్ డ్యూరింగ్ ద క్రూషియల్ ఎగ్జామినేషన్.
షోయింగ్ నో సైన్స్ ఆఫ్ యాంగ్జైటీ. అది ఒక క్రూషియల్ ఎగ్జామినేషన్. జనరల్గా అలాంటి ఎగ్జామినేషన్ టైంలో ఎవరైనా టెన్స్ ఫీల్ అవుతారు, నర్వస్ ఫీల్ అవుతారు. కానీ ఈ పర్టిక్యులర్ చైల్డ్ వచ్చి రిమైన్డ్ ఇన్సూసియంట్, షోయింగ్ నో సైన్స్ ఆఫ్ యాంగ్జైటీ. అంటే ఎలాంటి యాంగ్జైటీ కానీ ఫీల్ అవ్వడం లేదంట. అంటే దీని అర్థం ఏంటి? ఇన్సూసియంట్ అనేది మనకి పాజిటివ్ మీనింగ్ అయి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ యాంగ్జైటీ నెగిటివ్ కదా. మామూలుగా అయితే ఎవరైనా టెన్స్ ఫీల్ అవుతారు, యాంగ్షియస్గా ఫీల్ అవుతారు, నర్వస్గా ఫీల్ అవుతారు. కానీ ఈ చైల్డ్ మాత్రం రిమైన్డ్ ఇన్సూసియంట్. అంటే ఇన్సూసియంట్ అంటే ఒక పాజిటివ్ మీనింగ్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇచ్చిన వాటిలో ఈజీగా గెస్ చేసేయచ్చు. చూడండి, టెన్స్ అనేది ఏమవుతుంది? నెగిటివ్ అయిపోతుంది, టెన్షన్ పడ్డం. నర్వస్ అనేది ఏమవుతుంది? నర్వస్ ఫీల్ అవ్వడం అంటే టెన్షన్, వరీ. అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏనే అవ్వాలి. కాంటెక్స్ట్ నుంచి ఈజీగా గెస్ చేసేయచ్చు మీరు. అసలు ఇన్సూసియంట్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్, నాట్ బాదర్డ్ ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్. కొంతమంది ఎలా ఉంటారంటే చాలా నిబ్బరంగా, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చలించరు, అదరరు, బెదరరండి. జరగని చూద్దాం, జరిగేది జరుగుతుంది, ఇలా ఉంటారండి. ఇలాంటప్పుడు ఇన్సూసియంట్ అంటారు. ఇన్సూసియంట్ అంటే నాట్ వరీడ్ ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్. దీనికి సినోనిమ్స్ చెప్పాలంటే నాన్ చెలాంట్ అని చెప్పచ్చు. నాన్ చెలాంట్ లేదంటే కేర్ ఫ్రీ అని చెప్పచ్చు. అన్ట్రబుల్డ్, అన్వరీడ్, అన్కన్సర్న్డ్. చాలా రిలాక్స్డ్గా, కూల్గా ఉంటారు. ఇంపర్టర్బబుల్ అన్నా కూడా అది. ఇప్పుడు ధోని చూడండి, మిస్టర్ కూల్ అంటారు కదా మహేంద్ర సింగ్ ధోనిని. అంటే ఎలాంటి విపత్కర పరిస్థితి అది, అంటే మ్యాచ్ గెలిచినా మ్యాచ్ ఓడినా ఒకేలా ఉంటారు. ఓకే, సో కాబట్టి ఇన్సూసియంట్ అంటే అదండి. నాట్ వరీయింగ్ ఆర్ కేరింగ్ అబౌట్ ఎనీథింగ్, కేర్ ఫ్రీ, నాన్ చెలాంట్, అన్ట్రబుల్డ్, అన్రఫుల్డ్, అన్వరీడ్, అన్కన్సర్న్డ్, ఇండిఫరెంట్. ఓకే, సో ఇప్పుడు కేర్ ఫ్రీ అంటే కూడా మళ్ళీ ఇవన్నీ రాసుకోవచ్చండి, ఈజీ గోయింగ్. ఓకే, ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో చూడండి, లుక్ అట్ దట్ బ్యూటిఫుల్ పిక్చర్. అక్కడేమో ఎక్స్ప్లోజన్ జరుగుతుంది, ఇక్కడేమో ఒక ఫైర్ యాక్సిడెంట్. కానీ ఇలాంటి సిచ్యుయేషన్లో కూడా అతను చూడండి హ్యాపీగా మొబైల్ చూసుకొని ఫుడ్ అంటే ఈజ్ ఎంజాయింగ్ సమ్ స్నాక్స్. సో ఇక్కడ ఎక్స్ప్లోజన్ జరిగి సమ్ వాల్కనో ఏదో సంథింగ్ జరిగి ఇక్కడంతా కూడా చూడండి గ్లాస్ కూడా బ్రేక్ అయిపోయింది, షాటర్ అయిపోయింది. సో ఇక్కడ కూడా డస్ట్బిన్లో మంట వస్తుంది. ఇలాంటి సిచ్యుయేషన్లో కూడా చూడండి చిరునవ్వు చెదరలేదు, దేని గురించి వరి అవ్వడం లేదు. ఓకే, సో దీన్ని ఇన్సూసియంట్ అంటారండి. సో మిగతా మూడు ఏవైతే ఉన్నాయో వరీడు, నర్వస్, టెన్స్, ఈ మూడు కూడా ఆ వర్డ్కి యాంటోనిమ్స్ అవుతాయి. కేర్ ఫ్రీ అనేది సినోనిమ్ అవుతుంది, రిమైనింగ్ మూడు కూడా యాంటోనిమ్స్ అవుతాయి. అంటే ఏంటి? టు ఫీల్ నర్వస్, వరీడు, ట్రబుల్డ్, యాంగ్షియస్, ఓకే, టు ఫీల్ టెన్స్, ఇవన్నీ కూడా మనకేమవుతాయంటే యాంటోనిమ్స్ అవుతాయండి. సో ఇన్సూసియంట్ అనే వర్డ్కి ఇది సినోనిమ్ అవుతుంది, దిస్ ఈజ్ సినోనిమ్. సో రిమైనింగ్ ఈ మూడు కూడా ఏమవుతాయంటే యాంటోనిమ్స్ అవుతాయి దానికి. ఓకే, సేమ్ మీనింగ్, వరీడు, నర్వస్, టెన్స్ ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్. నెక్స్ట్ 80. Select the most appropriate synonym of the given word in underlined in the following sentence. The teacher avoided giving mundane lectures and instead made the class engaging with real life examples. ఈజీగా గెస్ చేసేయచ్చు. టీచర్ అవాయిడ్ చేశాడట, దేనిని అవాయిడ్ చేశాడు? గివింగ్, ఇవ్వడం. దేనిని ఇవ్వడం? ద టీచర్ అవాయిడెడ్ గివింగ్ మండేన్ లెక్చర్స్. ద టీచర్ avoided giving mundane lectures and instead made the class engaging with real life examples. సో ఇక్కడ టీచర్ మండేన్ లెక్చర్స్ ఇవ్వకుండా
ఏం చేశాడు, క్లాస్ని ఎంగేజ్ చేయడానికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ మండేన్ అనేది నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా? ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఇస్తున్నాడు. మేడ్ ద క్లాస్ ఎంగేజింగ్ విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనేది పాజిటివ్ ఉంది కాబట్టి దీనిని అవాయిడ్ చేశాడంటే ఇది నెగిటివ్ అయి ఉండాలి. ఇప్పుడు ఈజీగా గెస్ చేసేయచ్చు. మండేన్ అంటే ఏంటండి? మండేన్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ వెరీ రొటీన్ ఆర్ రెగ్యులర్ ఆర్ కామన్ ప్లేస్ అంటారండి. ఆర్డినరీ, నాట్ ఇంటరెస్టింగ్, ల్యాకింగ్ ఎనర్జీ ఆర్ ఎంతూసియాజం, నాట్ వెరీ ఇంటరెస్టింగ్ అంటే వెరీ బోరింగ్, మొనాటనస్, టీడియస్. సో రొటీన్గా, బోరింగ్గా, మొనాటనస్గా, టీడియస్గా ఉండేటువంటి లెక్చర్స్ ఇవ్వకున్న క్లాస్ని ఎంగేజ్ చేయడానికి అతను లైవ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడనమాట. కాబట్టి మనకి మండేన్ అంటే అర్థం ఏంటంటే టీడియస్, బోరింగ్, ఆర్డినరీ, కామన్ ప్లేస్, మొనాటనస్, బ్లాండ్, బిఎల్ఏ అండి, బ్లాండ్, ఇన్సిపిడ్, ఇవన్నీ సినోనిమ్స్ అవుతాయండి. ల్యాకింగ్ ఇంటరెస్ట్ ఆర్ ఎక్సైట్మెంట్, మండేన్ అంటే ల్యాకింగ్ ఇంటరెస్ట్ ఆర్ ఎక్సైట్మెంట్. ఓకే, బోరింగ్, ఆర్డినరీ, రొటీన్, కామన్ ప్లేస్, బ్యానల్, టీడియస్, ప్రోసాయిక్, మొనాటనస్. సో మనకి నియరెస్ట్గా ఉండేది ఏంటండి? ఆర్డినరీ కదా. సో మనకి ఇక్కడ ఈజీగా కాంటెక్స్ట్ని బట్టి గెస్ట్ చేసేయచ్చు. మండేన్ అనేది నెగిటివ్ అవ్వాలి కదా. ఎక్స్ట్రాడినరీ పాజిటివ్, థ్రిల్లింగ్ పాజిటివ్, ఫ్యాసినేటింగ్ పాజిటివ్, ఒకే ఒక నెగిటివ్ వర్డ్ ఉందండి, దట్స్ ఆర్డినరీ. సో ఆన్సర్ వచ్చి ఆర్డినరీనండి. ఆన్సర్ ఈస్ ఆర్డినరీ. మండేన్ లైఫ్ అంటారు కదా, అంటే రొటీన్ లైఫ్. ఐఎమ్ బోర్డ్ ఆఫ్ దిస్ మండేన్ లైఫ్ అంటుంటారు. అంటే రోజు ఉదయం నిద్ర లేయడము, అంటే డూయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ ఎవ్రీడే ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. మీరు డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే రకమైన వర్క్ చేస్తూ ఉంటే కొంతకాలానికి ఒక విరక్తి అనేది వచ్చేస్తుంది కదా. దీన్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి టెక్నిక్ ఏంటంటే, మండేన్ అనేది మండేకి దగ్గరగా ఉంది కదండి. మండేన్, మండే. చూడండి, సాటర్డే, సండే, వీకెండ్స్ చాలా ఎక్సైటింగ్ ఉంటాయి కదా. బికాస్ వీకెండ్స్ ఆర్ టైమ్ ఫర్ ఎంజాయ్మెంట్, రిలాక్సేషన్. మండే వస్తే అబ్బా మండే వచ్చిందా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. అంటే మండేస్ ఎలా ఉంటాయంటే చాలా మొనాటనస్గా ఉంటాయి. ఎందుకంటే మండే వచ్చిందంటే ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే స్కూల్కి, కాలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. మండే నుంచి మండేని గుర్తుపెట్టుకోండి. సో మండేన్ అంటే ఆర్డినరీ, రొటీన్, ఓకే, బోరింగ్, మొనాటనస్, టీడియస్, బ్లాండ్, ఇలా. సో ఆర్డినరీ అంటే కామన్, యూజువల్, రొటీన్, ఎవ్రీడే, రెగ్యులర్. ఎక్స్ట్రార్డినరీ ఇది పాజిటివ్ వర్డ్ కదండి. ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రార్డినరీ రిజల్ట్స్, ఎక్స్ట్రార్డినరీ అచీవ్మెంట్స్. ఎక్స్ట్రార్డినరీ అంటే అర్థం ఏంటంటే రిమార్కబుల్, మార్వెలస్, అవుట్స్టాండింగ్, ఫినోమినల్, మాగ్నిఫిషియంట్, ఇవన్నీ తీసుకోవచ్చండి. అన్యూజువల్, అవుట్స్టాండింగ్. థ్రిల్లింగ్, థ్రిల్లింగ్ అనేది సింపుల్ వర్డే కదండి. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. థ్రిల్లింగ్ అంటే ఏంటి? వెరీ ఎగ్జైటింగ్, ఎంచాంటింగ్, ఎగ్జిలరేటింగ్, ఓకే, అలా. ఫ్యాసినేటింగ్, వాట్ ఈస్ ఫ్యాసినేటింగ్? దిస్ ఈస్ ఆల్సో ఏ పాజిటివ్ వర్డ్ అండి. ఫ్యాసినేటివ్ అంటే ఫ్యాసినేటింగ్ ఎక్స్పీరియన్స్ అంటుంటారు. సో ఫ్యాసినేటింగ్ అంటే అట్రాక్టింగ్, అల్యూరింగ్, ల్యూరింగ్, captivating, enchanting, all these are the synonyms of the word అండి. fascinating, captivating, enchanting, beguiling, intriguing, engrossing, అలా. నావెల్ అనేది చాలా ఫ్యాసినేటింగ్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అని అర్థం.
సో మండేన్ అనే వర్డ్కి ఇవన్నీ యాంటనిమ్స్ అని చెప్పచ్చు మనం. నెక్స్ట్ ఇచ్చిన వర్డ్కి యాంటనిమ్ అడుగుతున్నాడండి. డాక్టర్ కలాం వాజ్ ఏ సెలబ్రేటెడ్ సైంటిస్ట్ known worldwide for his contributions to space research. సెలబ్రేటెడ్ సైంటిస్ట్ అన్నాడు. ఈజీగా గెస్ట్ చేసేయచ్చు కదా. డాక్టర్ కలాం వాజ్ ఏ సెలబ్రేటెడ్ సైంటిస్ట్ నోన్ వరల్డ్ వైడ్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్స్ టు స్పేస్. అబ్దుల్ కలాం అండి. అంటే ఇక్కడ సెలబ్రేటెడ్ అనేది పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అండి? ఖచ్చితంగా కూడా మనకి సెలబ్రేటెడ్ అనేది ఏమవుతుంది? పాజిటివ్ వర్డ్. అంటే సెలబ్రేటెడ్ అంటే ప్రసిద్ధి చెందిన కదా, ఆ మీనింగ్ వస్తుంది. ఓకే, అంటే దీని ఆపోజిట్ ఏమవ్వాలి? ఇది పాజిటివ్ కాబట్టి దీని ఆపోజిట్ నెగిటివ్ అవ్వాలి. మీరు జాగ్రత్తగా చూడండి. రినౌండ్, ఇల్లస్ట్రియస్, ఎమినెంట్ ఈ మూడు కూడా పాజిటివ్ వర్డ్స్ అవుతాయి కదండి. ఒకే ఒక నెగిటివ్ వర్డ్ ఉంది, అన్నోన్. సో మన ఆన్సర్ వచ్చి సి. చూడండి, మీకు సెలబ్రేటెడ్ అనే దానికి సినినిమ్స్. ఈ సెలబ్రేటెడ్ అనే దానికి మీకు చాలా మంచి మంచి సినినిమ్స్ ఉన్నాయి, చెప్తాను చూడండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సెలబ్రేటెడ్ అనే దానికి, సెలబ్రేటెడ్ అంటే ప్రసిద్ధి చెందిన అనే అర్థంలో చాలా మంచి మంచి పవర్ఫుల్ సినినిమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మనందరికీ తెలిసిన పదం అయితే ఫేమస్, రినౌండ్, ఎమినెంట్, illustrious, distinguished, reputed, famous, renowned, eminent, illustrious, distinguished, reputed, noted, prominent, celebrated, acclaimed, చూసారా ఎన్ని వర్డ్స్ వచ్చేసాయండి మనకి? 1 2 3 4 5 6 7 8 9 ఆల్మోస్ట్ 10 వర్డ్స్ వచ్చేసాయి. వీటన్నింటి అర్థము కూడా ఏంటంటే ప్రసిద్ధి చెందినటువంటి, ప్రఖ్యాతి చెందినటువంటి అనే అర్థంలో ఉపయోగిస్తారు. సో రినౌండ్, ఇల్లస్ట్రియస్. సో రినౌండ్ అనేది మనకి సినోనిమ్ అవుతుంది, ఇల్లస్ట్రియస్ అనేది సినోనిమ్ అవుతుంది, ఎమినెంట్ అనేది కూడా సినోనిమ్ అవుతుంది. ఇవన్నీ పాజిటివ్. ఒకే ఒక నెగిటివ్ వర్డ్ ఉంది, దట్ ఈస్ అన్నోన్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి అన్నోన్ అండి. అది అన్నోన్ అంటే అనోనిమస్, అన్ఐడెంటిఫైడ్, మిస్టీరియస్, ప్రామినెంట్, డిస్టింగ్విష్డ్, అవుట్స్టాండింగ్, ప్రెస్టీజియస్, ఇలా. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి సీనండి. నెక్స్ట్, చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ద కంపెనీ విల్ లాంచ్ ద న్యూ ప్రోడక్ట్ నెక్స్ట్ మంత్ అన్నాడు. విల్ లాంచ్ అన్నాడు, ప్యాసివ్ వాయిస్లోకి మార్చమన్నాడు. చూడండి, మీకు యాక్టివ్ వాయిస్లో విల్ వస్తే ప్యాసివ్ వాయిస్లో విల్ బీ రావాలి. మోడల్ యాక్సిలరీస్ ఏదున్నా బీ యాడ్ అవుతుంది. విల్ బీ, షెల్ బీ, కెన్ బీ, కుడ్ బీ, మే బీ, మైట్ బీ, అలా. సో విల్ బీ ఎక్కడుందో చూసుకుంటే తెలిసిపోతుంది కదండి. నాకైతే ఒకే ఒక ఆప్షన్లో విల్ బీ కనిపిస్తుంది. ఇంకెక్కడైనా కనిపిస్తుందా? ఇక్కడ వర్ వచ్చింది, ఇక్కడ వాజ్ వచ్చింది, ఇక్కడ విల్ హ్యావ్ బీన్ వచ్చింది. సో ఆల్ దీస్ త్రీ కెన్ బి ఎలిమినేటెడ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. ద న్యూ ప్రోడక్ట్ విల్ బి లాంచ్డ్ బై ద కంపెనీ నెక్స్ట్ మంత్ అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ ప్రమోటెడ్ త్రూ వేరియస్ మార్కెటింగ్ ఛానల్స్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఏనండి. సింపుల్గా ఎలిమినేషన్లో చేసేయచ్చు. Change the sentence into passive voice. The research team is conducting experiments on a new drug that could revolutionize treatment of the disease. Is conducting అన్నాడు. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. మీకు యాక్టివ్ వాయిస్లో ఇంగ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ రావాలి. ఏ కంటిన్యూస్ టెన్స్ని మీరు ప్యాసివ్ లేక మారుస్తున్నా ఖచ్చితంగా బీయింగ్ అనేది రావాలి.
బీయింగ్ అనేది ఎక్కడుందో చూసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేసింది. సో ఇక్కడ బీన్ ఉంది, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ బీయింగ్ ఉంది, ఇక్కడ లేదు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ బీయింగ్ ఉంది. ఓకే, అంటే బి కానీ డి కానీ అవ్వాల ఆన్సర్. అక్కడ చూడండి మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, ప్రజెంట్ టెన్స్లో ఉంది కదా. ద రీసెర్చ్ టీమ్ ఈజ్ కండక్టింగ్ అన్నాడు. సో ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్ వచ్చేస్తుంది. వర్ అనేది వాయిస్ మార్చేటప్పుడు ఎప్పుడు కానీ టెన్స్ మార్చకూడదు. ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్లోకి జంప్ అవ్వకూడదు, ఎలిమినేట్ చేస్తే. సో మిగిలిండేది డి. ఎక్స్పెరిమెంట్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ ఆన్ ఎ న్యూ డ్రగ్ దట్ కుడ్ రెవల్యూషనైజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద డిసీజ్ బై ద రీసెర్చ్ టీమ్. నెక్స్ట్, కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఈషా సెడ్ అవికా ఈజ్ నాట్ గోయింగ్ టు స్కూల్ టుడే యాజ్ షీ హ్యాస్ ఫీవర్. వెరీ ఈజీ కదా, సింపుల్గా ఉంది. చూడండి ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ హ్యాస్ ఉంది. ఒక సెంటెన్స్ని డైరెక్ట్లో నుంచి ఇండైరెక్ట్ లేక మార్చేటప్పుడు మనకేమవుతుందండి, టెన్స్ చేంజ్ అవుతుంది. రిపోర్టింగ్ వర్బ్ కనుక పాస్ట్ టెన్స్లో ఉంటే టెన్స్ చేంజ్ అవుతుంది. ఇక్కడ సెడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి టెన్స్ చేంజ్ చేయాలి. ఈజ్ అనేది ఏంగా మారాలండి, వాస్గా మారాలి. ఈజ్కి పాస్ట్ టెన్స్ వాస్, హ్యాజ్కి పాస్ట్ టెన్స్ ఏంటండి, హ్యాడ్. సో వాజు హ్యాడ్ ఎక్కడ ఉన్నాయో చూడండి. ఇక్కడ వాజ్ ఉందా, ఇక్కడ హ్యాడ్ ఉందా. సో ఆన్సర్ వచ్చి ఈ. మిగతా ఎందుకు కాదంటే ఇక్కడ ఈజ్ అనేది చేంజ్ అవ్వలేదు, హ్యాజ్ అనేది చేంజ్ అవ్వలేదు, ఎలిమినేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈజ్ వాస్ అవ్వాలి కానీ ఇక్కడ హ్యాడ్గా మారింది. ఓకే, హ్యాజ్ అనేది హ్యాడ్ అవ్వాలి కానీ ఇక్కడ వాస్ ఉంది, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇక్కడ ఈజ్ వాస్గా మారింది ఒకటి ఓకే, కానీ ఇంకొక దగ్గర హ్యాజ్ అనేది హ్యాడ్గా మారలేదు. సో ఎలిమినేట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏ. ఈషా సెడ్ దట్ అవికా వాస్ నాట్ గోయింగ్ టు స్కూల్ దట్ డే యాజ్ షీ హ్యాడ్ ఫీవర్. నెక్స్ట్, కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్. ఐ టోల్డ్ హిమ్ దట్ ఇఫ్ హీ వెంట్ అరౌండ్ ద పార్క్ ఈ వుడ్ సీ సమ్ రేర్ ఫ్లవర్స్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఇండైరెక్ట్లో ఇచ్చాడు, డైరెక్ట్ లేక్ మార్చమన్నాడు. సేమ్ రివర్స్ ప్రాసెస్, సింపుల్ అండి. చూడండి ఇక్కడ వెంట ఉందంటే ఇంతకుముందు ఏమవ్వాలి, అది గో అవ్వాలి, అంతే కదా. గో అనేది వెంటగా చేంజ్ అవుతుంది, రైట్. సో ఇక్కడ వుడ్ ఉందంటే ఇంతకుముందు ఏముండాలి, అది విల్. అంటే గో వెంటగా మారుతుంది, విల్ వుడ్కు మారుతుంది. అంటే మన ఆప్షన్లో గో ఎక్కడుంది, విల్ ఎక్కడుంది చూసుకుంటే తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ వెంట ఉంది, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ గో ఉంది ఓకే, కానీ ఇక్కడ వుడ్ ఉంది, విల్ ఉంటే కదా వుడ్గా చేంజ్ అవుతుంది, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ గో ఉంది, ఇక్కడ విల్ ఉంది, ఎస్ ఇదే మన ఆన్సర్. ఇక్కడ చూడండి ఇక్కడ వెంట ఉంది, ఇక్కడ వచ్చి విల్ ఉంది. ఓకే, సో మనకి ఇక్కడ రాంగ్ అవుతుంది, ఇది ఓకే కానీ ఇక్కడ రాంగ్ అవుతుంది, ఎలిమినేట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చి సి. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. చార్లీ చాప్లిన్స్ రైస్ టు ఫేమ్ paralleled the dash growth of Hollywood movies in the first decades of the century. చూడండి, చార్లీ చాప్లిన్స్ రైస్ టు ఫేమ్, చార్లీ చాప్లిన్స్ రైస్ టు ఫేమ్ paralleled the dash growth of Hollywood movies in the first decades of the century. అంటే దీని మీనింగ్ ఏంటంటే చార్లీ చాప్లిన్ ఫేమస్ అవ్వడము, తర్వాత హాలీవుడ్ మూవీస్ కూడా ఎక్కువ గ్రోత్ అవ్వడము, రెండు ఒకేసారి జరిగాయి అంటున్నాడు. ఓకే, సో మనకి చూడండి ఇక్కడ వచ్చే బ్లాంక్లో వచ్చే వర్డ్ ఒక పాజిటివ్ వర్డ్ అవ్వాలి. మీరు గమనిస్తే ఎలిమినేషన్లో వెళ్ళిపోతాయి చూడండి. స్లగిష్ అనేది నెగిటివ్ వర్డ్ కదండి, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. డిలేయిడ్ అనేది నెగిటివ్ వర్డ్ కదా, ఎలిమినేట్ చేసేయచ్చు. మనకి ఎక్స్ప్లోజివ్, ప్రోగ్రెసింగ్, ప్యారలల్ ద ప్రోగ్రెసింగ్ గ్రోత్ అనేది యూసేజ్ కరెక్ట్గా అనిపించడం లేదు కదా. సో మిగిలిండేది ఎక్స్ప్లోజివ్ అండి. చార్లీ చాప్లిన్స్ రైస్ టు ఫేమ్ ప్యారలల్ ద ఎక్స్ప్లోజివ్ గ్రోత్ ఆఫ్ హాలీవుడ్ మూవీస్. ఎక్స్ప్లోజివ్ గ్రోత్ అంటే ఏంటంటే రిమార్కబుల్ గ్రోత్, ర్యాపిడ్ గ్రోత్, అన్ప్రెసిడెంటెడ్ గ్రోత్. అంటే గ్రోత్ అనేది చాలా వేగంగా ఉండడం. ఓకే, సో ఇక్కడ చూడండి స్లగిష్ అంటే అర్థం ఏంటంటే లేజీ, ఇనాక్టివ్, ఐడిల్ కదా, ఈ అర్థంలో ఉపయోగిస్తారండి. ఇనాక్టివ్, లెథర్జిక్, లేజీ, డల్, స్లో. ఎక్స్ప్లోజివ్ అంటే ర్యాపిడ్, అంటే చాలా వేగంగా, సడన్, అన్ప్రెసిడెంటెడ్, రిమార్కబుల్, ట్రెమెండస్.
ప్రోగ్రెసింగ్ అంటే అడ్వాన్సింగ్, డెవలపింగ్, ఇంప్రూవింగ్, ఎవాల్వింగ్, గ్రోయింగ్. కానీ ఇక్కడ మనకి చార్లీ చాప్లిన్స్ రైస్ టు ఫేమ్ ప్యారలల్ ద ప్రోగ్రెసింగ్ గ్రోత్ అనేది కరెక్ట్ యూసేజ్ కాదు. వి డోంట్ సే ప్రోగ్రెసింగ్ గ్రోత్. ఒకవేళ అంటే ప్రోగ్రెసివ్ గ్రోత్ అన్నా అనాల, ప్రోగ్రెసింగ్ గ్రోత్ అనేది కరెక్ట్ యూసేజ్ కాదు. డిలేయిడ్ అనేది నెగిటివ్ వర్డ్ అయిపోతుంది కదండి. డిలేయిడ్ అంటే ఏంటి? ఎక్స్టెండెడ్, పోస్ట్ పోన్డ్ కదా, ఇలా పోస్ట్ పోన్డ్, డెఫర్డ్, ప్రొలాంగ్డ్, ఓవర్డ్యూ ఇలా. సో ఆన్సర్ వచ్చి బి. నెక్స్ట్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఎటికెట్, మౌస్టాష్, వులన్, డిసిప్లిన్. ఈజీ కదండి. డిసిప్లిన్ అనేది ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. డిసిప్లిన్ అన్నప్పుడు DISCIPLINE, డిసిప్లిన్. దిస్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. డిసిప్లిన్. మిగతావన్నీ కరెక్టే ఉన్నాయి. ఎటికెట్ అంటే ఏంటండి? మేనర్స్ కదా, మేనర్స్, పొలైట్నెస్, కర్టసీ. మౌస్టాష్ అంటే మీసం. ఉలన్ అంటే మేడ్ ఆఫ్ వూల్, వూల్తో చేసిండేదాన్ని ఉలన్ షాల్, ఉలన్ కోట్ అలా అంటుంటారు కదా, వూల్తో చేసిండేది అనమాట, మేడ్ ఆఫ్ వూల్. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. అన్కాన్స్టిట్యూషనల్ కరెక్ట్ స్పెల్లింగ్ ఎక్కడుంది చెప్పండి. కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చి బీనండి. UNCONSTITUTIONAL. దిస్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. మిగతావి ఎందుకు కాదంటే అన్కాన్స్టిట్యూషనల్, TUI ఉంది ఇక్కడ, TU కాన్స్టిట్యూషనల్ కదా, UNCONSTITU సారీ, ఇక్కడ 2 Nలు ఉన్నాయండి, డబల్ N ఉంది, అందుకు వల్ల రాంగ్. నెక్స్ట్ ఇక్కడ UNCONSTI 2 Tలు ఉన్నాయి, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ UNCONSTI TUI ఉంది, TUI రాదు కదా, ఎలిమినేట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి బీనండి. అన్కాన్స్టిట్యూషనల్ అంటే ఇల్లీగల్, అన్లాఫుల్, ఇల్లెజిటిమేట్, ఇన్వాలిడ్, ప్రొహిబిటెడ్. పారాజంబుల్స్. ఒకసారి ఆప్షన్స్ చూడండి. RPPS 4 ఆప్షన్స్లో 2 Pలు ఉన్నాయంటే Pతో స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా. సో ఫస్ట్ మనము రివర్స్ ఎలిమినేషన్ టెక్నిక్ అంటారండి. పారాజంబుల్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఆప్షన్స్ నుంచి మీరు తర్వాత క్వశ్చన్స్కి వెళ్ళాలి, స్టేట్మెంట్స్కి వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ 2 ఆప్షన్స్ Pతో స్టార్ట్ అవుతున్నాయి. బేసికలీ స్మార్ట్ ఫార్మింగ్ ఈజ్ అప్లయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా టెక్నాలజీస్ ఫర్ ఆప్టిమైజింగ్ కాంప్లెక్స్ ఫార్మింగ్ సిస్టమ్స్. అంటే వాట్ ఈజ్ స్మార్ట్ ఫార్మింగ్ అనేది చెప్తోంది ఫస్ట్ సెంటెన్స్. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక డెఫినేషన్ ఉందంటే అప్పుడు దానిని ఫస్ట్ సెంటెన్స్గా తీసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా Pతో స్టార్ట్ అవుతుంది, అంటే ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇప్పుడు P తర్వాత Q ఉంది, P తర్వాత R ఉంది. P తర్వాత Q వస్తుందా R వస్తుందా కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుందండి మీకు. ఇప్పుడు చూడండి, P తర్వాత Qలో ఏముంది? విత్ దీస్ టూల్స్ ఫార్మర్స్ కెన్ మానిటర్ ఫీల్డ్ కండిషన్స్ వితౌట్ గోయింగ్ టు ద ఫీల్డ్ అన్నాడు. ఇక్కడ Qలో టూల్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ Pలో మీకు ఎక్కడైనా టూల్స్ గురించి మాట్లాడా? లేదు కదా. కాబట్టి P తర్వాత Q రావడానికి ఛాన్స్ లేదు, ఎలిమినేట్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ C అవ్వాలండి. ఎంత ఈజీ చూడండి, PRSQ అంటే ఇది ఫస్ట్ వస్తుందండి. దాని తర్వాత ద ఫోకస్ ఈజ్ ఆన్ యాక్సెస్ టు డేటా అండ్ హౌ ఫార్మర్స్ కెన్ యూస్ ద కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెంట్లీ. దాని తర్వాత వచ్చి ఇది థర్డ్ వన్ అండి. ద టెక్నాలజీ యూస్డ్ ఇన్ స్మార్ట్ ఫార్మింగ్ రేంజెస్ ఫ్రమ్ IoT అండ్ రోబోటిక్స్ టు డ్రోన్ అండ్ AI అన్నాడు. IoT, రోబోటిక్స్ అండ్ డ్రోన్స్ అన్నాడు. దీని తర్వాత లాస్ట్లో మనకి కంక్లూషన్ విత్ దీస్ టూల్స్, ఇది ఫోర్త్ వన్. టూల్స్ అంటే ఏంటివి? ఇవి IoT, రోబోటిక్స్, డ్రోన్స్, ఈ 2 మ్యాండేటరీ పేర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి PRSQ. క్వశ్చన్ నెంబర్ 90. క్వశ్చన్ నెంబర్ 19 అండి. చూడండి, మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. P, Q, P,
ఎస్. చూడండి 4 ఆప్షన్స్లో 2 పీతో స్టార్ట్ అవుతున్నాయంటే పీ ఫస్ట్ వన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. Perhaps no definition of democracy is more popular and universally acceptable than what is given by అబ్రహాం లింకన్. పర్ఫెక్ట్ ఉందండి. ఇది ఫస్ట్ వన్ అవుతుంది, పీతో స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇప్పుడు పీ తర్వాత ఎస్ వస్తుందా క్యూ వస్తుందా కనుక్కుంటే ఆన్సర్ వచ్చేసిందండి. పిఎస్ఆ పిక్యూ. పీ తర్వాత ఎస్ ఏముంది, టు బైండ్ ద పీపుల్ అండ్ టేక్ ద నేషన్ అహెడ్ ఆన్ ద పాత్ ఆఫ్ ప్రోగ్రెస్ డెమోక్రసీ ఇస్ ద మోస్ట్ సూటబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అన్నాడు. ఇప్పుడు పీ తర్వాత క్యూ ఒకసారి చూడండి. హీ డిఫైన్స్ డెమోక్రసీ యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫార్ ద పీపుల్. ఖచ్చితంగా పీ తర్వాత క్యూనే రావాలి. రీజన్ ఏంటంటే ఈ రెండు మ్యాండేటరీ పెయిర్. ఇక్కడ అబ్రహాం లింకన్ అన్నాడు, ఇక్కడ హీ అన్నాడు. హీ అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుంది, అబ్రహాం లింకన్ని చెప్తుంది. ఖచ్చితంగా పీక్యూ పక్క పక్కన రావాలి. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ పీక్యూఆర్ఎస్ అండి. ఇచ్చిన సెంటెన్సే కరెక్ట్ ఉంది. ఓకే, సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 90 questions. Now 10 questions are left over. Yeah, next question number 91. This is the question based on homonyms అండి. మనకి ఎడిక్విటీ ప్యాటర్న్లో కొత్తగా ఈ మోడల్ అడుగుతున్నాడు. ఇంతకుముందు టీసీఎస్ ప్యాటర్న్లో ఉండేది కాదు. ప్రతి షిఫ్ట్లో కూడా మనకి ఈ మోడల్లో క్వశ్చన్ ఇస్తున్నాడండి. చూడండి ఏంటి ఇక్కడ అంటే, in the following homonyms, a single word is given in the beginning. 4 sentences are provided using that word. Choose the sentence in which the word has been used correctly and appropriately. ఇక్కడ మనకి homonyms అంటే ఏంటంటే, the same word sometimes may have different meanings. అలాంటప్పుడు దాని హోమోనిమ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MATCH మ్యాచ్ అని ఉందనుకోండి, మ్యాచ్. ఈ మ్యాచ్ అనే వర్డ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక మీనింగ్ ఏంటంటే క్రికెట్ మ్యాచ్ అంటాం, అక్కడ మ్యాచ్ వస్తుంది. మ్యాచ్ అంటే ఒక గేమ్, ఒక మీనింగ్ అది. తర్వాత వచ్చి మనం మ్యాచ్ బాక్స్ అంటాం కదండి, మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టె, అదొక మీనింగ్. తర్వాత షీ ఈజ్ నాట్ మ్యాచ్ ఫర్ హిమ్ అంటాం, ఆమె అతనికి జోడీ కాదు, షీ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ హిమ్. అంటే చూడండి ఒకే మ్యాచ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిని హోమోనిమ్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ BEAR బేర్ అనే వర్డ్ ఇచ్చాడు, కింద 4 సెంటెన్సెస్ ఇచ్చాడు. సో ఈ వర్డ్ ఒక సెంటెన్స్లో మాత్రమే కరెక్ట్గా యూస్ చేయబడింది, మిగతా సెంటెన్సెస్లో దాని యూసేజ్ కరెక్ట్గా లేదు. ఎందులో ఇది కరెక్ట్గా యూస్ చేయడం జరిగింది అని అడిగాడండి. సో ఇక్కడ చూడండి, హీ కుడ్ నాట్ బేర్ ద పెయిన్ ఆఫ్ లూజింగ్ హిస్ జాబ్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అతనికి జాబ్ పోయిందండి, ఆ బాధను అతను భరించలేకపోయాడు. సో మనకి BEAR బేర్ అంటే అర్థం ఏంటంటే ఎండ్యూర్, ఓర్చుకోవడం అండి. ఎండ్యూర్ అనొచ్చు, టాలరేట్ అనొచ్చు, ఓర్చుకోవడం, సహించడం. ఓకే, ఇందులో కరెక్ట్ యూస్ చేయడం జరిగింది. BEAR బేర్ అంటే ఎలుగుబంట అనే అర్థం కూడా ఉంటుందండి. ఈవెన్ వీ హ్యావ్ గాట్ దట్ వర్డ్, ఆ మీనింగ్ కూడా ఉంది. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి, ద ఫారెస్ట్ వాస్ ఫుల్ ఆఫ్ బేర్స్ హూ రోర్డ్ లౌడ్లీ. మరి ఇక్కడ కూడా కరెక్టే కదా సార్, బేర్ అంటే ఎలుగుబంట అనే అర్థం ఉంది కాబట్టి ఇది కూడా కరెక్టే కదా అనే డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ బేర్ అనేది ఇచ్చాడండి, సింగులర్లో ఉంది, ఇక్కడ ప్లూరల్ ఇచ్చేసాడు, అందువల్ల దీన్ని తీసుకోకూడదు. ఇక్కడ యాక్చువల్గా వాడు BEAR బేర్ అనే దాన్ని ఏం చేశాడంటే వర్బుగా యూస్ చేశాడు. ఇక్కడ బేర్ అనేది ఏమవుతుందంటే మనకి నౌన్ అవుద్ది. ఆ రీజన్ వల్ల కూడా మనం దీన్ని తీసుకోవడానికి లేదు. నెక్స్ట్, షీ యూస్డ్ ఏ బేర్ టు క్యారీ హర్ లగేజ్ అట్ ద స్టేషన్. ఇక్కడ బేరర్ అంటారండి, బేరర్ అంటారు. మనకి రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్స్లో ఎవరైతే మన లగేజ్ని మోస్తారో వాళ్ళని బేరర్ అంటారు. సో ఇందులో కరెక్ట్గా యూస్ చేయలేదు. ద కార్పెంటర్ ఫిక్స్డ్ ద బేర్ ఆఫ్ ద టేబుల్ అనమండి, ఇది మీనింగ్లెస్, బేస్ ఆఫ్ ద టేబుల్ అంటాం. ఓకే, సో ఎందులో కరెక్ట్గా యూస్ చేయడం జరిగిందంటే ఒక ఏలోని. బి ఒక్కటి డౌట్ వస్తుంది, కానీ అక్కడ బేర్స్ అని ఉందండి, కాబట్టి
అంటే బేర్ అంటే మనకి అక్కడ నౌన్గా ఉపయోగిస్తున్నాడు, అక్కడ వర్బ్ ఇచ్చాడు. ఈ రెండింటినీ కంపేర్ చేస్తే ఇదే బెస్ట్ అని చెప్పచ్చు మనం. సో ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 92 to 96 అండి, రీడింగ్ కాంప్రెన్షన్. మనకి ఎడిక్విటీ ప్యాటర్న్లో రీడింగ్ కాంప్రెన్షన్ ఒక్కటి ఛాలెంజింగ్ ఇస్తున్నాడండి. రీడింగ్ కాంప్రెన్షన్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకు ఛాలెంజింగ్ అంటే మనకి లెందీ ప్యాసేజెస్ ఇస్తున్నాడు, దాదాపు 300 వర్డ్స్ 400 వర్డ్స్ ప్యాసేజ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇస్తున్నాడు మనకి. సో మీకు ఎప్పుడైనా సరే కూడా చూడండి, పర్టికులర్గా నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు, అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందే ఒక వీడియో కూడా చేశామండి. ఈ వీడియో చూడకుండా ఎగ్జామ్కి వెళ్ళొద్దండి అని ఒక వీడియో చేశాం మేము. అందులో కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ప్యాసేజ్ చేసేటప్పుడు చాలామంది ఇప్పుడు కూడా ఎగ్జామ్ రాసేసి వచ్చి తర్వాత చెప్తున్నారు, సార్ అస్సలు టైం సరిపోలేదు, నేను కాంప్రహెన్షన్ అటెంప్ట్ చేయలేదు అంటున్నారండి. సో ఎప్పుడైనా చూడండి, ఈ ప్యాసేజెస్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్యాసేజ్ చదివి మీ టైం వేస్ట్ చేసుకోవద్దండి. డోంట్ వేస్ట్ యువర్ టైం రీడింగ్ ద ప్యాసేజ్ అండ్ అండర్స్టాండింగ్ ద ప్యాసేజ్. ఎందుకంటే వాడు ఇప్పుడు చాలామంది ఎగ్జామ్ రాసేసి వచ్చి చెప్తున్నారు కదా, ఎవరైతే ఫస్ట్ ప్యాసేజ్ చదివి క్వశ్చన్స్కి వెళ్తున్నారో వాళ్ళకి టైం సరిపోవడం లేదండి. మిగతా వేరే సెక్షన్స్లో క్వశ్చన్స్ వదిలేసి వచ్చేస్తున్నారు. మీరేం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్స్ చదవండి. అందులో ఎలా ఇస్తున్నాడంటే కొన్ని క్వశ్చన్స్ అసలు ప్యాసేజ్తో సంబంధం లేకుండానే కొంచెం కామన్ సెన్స్ యూస్ చేసి ఆన్సర్ చేసేటట్టు ఉంటున్నాయండి. కాబట్టి ఎప్పుడైనా రీడింగ్ కాంప్రహెన్షన్ చేసేటప్పుడు ఫస్ట్ ప్యాసేజ్ చదవద్దు, ఫస్ట్ క్వశ్చన్స్ చదవండి. క్వశ్చన్స్ చదివి కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే అంటే కామన్ సెన్స్ బేస్డ్ ఉంటాయి, అసలు ప్యాసేజ్తో సంబంధం లేదండి. క్వశ్చన్ చదివి కింద 4 ఆప్షన్స్ చదివితే ఏది కొద్దిగా లాజికల్గా ఉంది, మీనింగ్ఫుల్గా ఉందని చూసుకుంటే ఆన్సర్ తెలిసిపోతూ ఉంది. ఓకే, అలా 1-2 క్వశ్చన్స్ అయితే 5 క్వశ్చన్స్లో చేసేయచ్చు. మిగతా క్వశ్చన్స్ ఏం చేస్తారంటే స్కిమ్మింగ్ స్కానింగ్ మెథడ్స్ యూస్ చేసి ఆన్సర్ చేయండి. అంటే స్కిమ్మింగ్ స్కానింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ మీరు క్వశ్చన్స్ చదువుకుంటారు, అందులో డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే కీవర్డ్స్ ఉంటాయండి. ఆ కీవర్డ్స్ని పట్టుకొని ప్యాసేజ్ని స్కాన్ చేసుకుంటూ వెళ్తామండి. ఆ వర్డ్ ఎక్కడొస్తే అక్కడ ఆపుతాం, ఆన్సర్ చేసేస్తాం. ఇలా చేసుకుంటే మీకు టైం తక్కువ పడుతుంది. కంప్లీట్గా వదిలేసి రాకుండా కనీసం 5లో 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోగలుగుతారు. కాబట్టి రీడింగ్ కాంప్రహెన్షన్ చేసేటప్పుడు ఫస్ట్ ప్యాసేజ్ చదవద్దు, క్వశ్చన్స్ చదువుకోండి. క్వశ్చన్స్లో కీవర్డ్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఒక రఫ్ షీట్లో రాసుకోండి, మీకు రఫ్ షీట్ ఇస్తారు కదా. నెక్స్ట్ ప్యాసేజ్ చదవండి. ప్యాసేజ్ చదివేటప్పుడు మీరు ఇంతవరకు ఏవైతే కీవర్డ్స్ నోట్ చేసుకున్నారో అవి ప్యాసేజ్లో వస్తాయి, అక్కడ ఆపి ఆన్సర్ చేసేసేయండి. ఎలా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఐ డోంట్ రీడ్ ద ప్యాసేజ్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వాట్ ప్రిన్సిపల్ గైడెడ్ ఇండియాస్ ఫారిన్ పాలసీ ఫర్ డికేడ్స్ అన్నాడు. ఇక్కడ మీకు చూడండి, కీవర్డ్ ఏంటంటే ప్రిన్సిపల్ అండి. మీకు ప్యాసేజ్ చదివే దగ్గర ఎక్కడో ఒక దగ్గర ప్రిన్సిపల్ అనేది వస్తుంది, అది వచ్చినప్పుడు హుషారుగా ఉండండి. హౌ ఈస్ టుడేస్ మల్టీపోలార్ వరల్డ్ డిఫరెంట్ ఫ్రమ్ ద కోల్డ్ వార్ ఎరా యాజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. ఇక్కడ మల్టీపోలార్ వర్డ్ అనేది కీవర్డ్ అండి. ఇది ప్యాసేజ్లో వచ్చినప్పుడు హుషారుగా ఉండండి, ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియాస్ ప్రాక్టీస్ ఆఫ్ స్ట్రాటజిక్ అటానమీ. స్ట్రాటజిక్ అటానమీ అనేది కీవర్డ్, ఇది వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇన్ విచ్ గ్లోబల్ ఫోరమ్స్ డస్ ఇండియాస్ మల్టీ అలైన్డ్ డిప్లొమసీ ఫైండ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ గ్లోబల్ ఫోరమ్స్ లేదంటే మల్టీ అలైన్డ్ డిప్లొమసీ ఇవి కీవర్డ్స్. వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్. ప్యాసేజ్ దేని గురించి అని అడుగుతున్నాడు. ఇది ఒకసారి ప్యాసేజ్ చదివితే మీకు ఆటోమేటిక్గా దేని గురించో తెలిసిపోతుంది. నౌ లెట్స్ గో బ్యాక్ టు ద ప్యాసేజ్. ఇండియాస్ ఫారిన్ పాలసీ has long been guided by principle of strategic autonomy, allowing it to balance relations with multiple global powers while safeguarding national interests. చూడండి, India's foreign policy has long been guided by the
ప్రిన్సిపల్ ఆఫ్ స్ట్రాటజిక్ అటానమీ. ఎక్కడో మనకి ప్రిన్సిపల్ వచ్చింది కదండి, చూడండి 92 క్వశ్చన్, ఇది ఇక్కడ వచ్చిందా? ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి ఒకసారి, ఇక్కడ జాగ్రత్తగా ఉంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు. ఇండియాస్ ఫారిన్ పాలసీ హ్యాస్ లాంగ్ బీన్ గైడెడ్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ స్ట్రాటజిక్ అటానమీ అన్నాడు. ఇప్పుడు ఆప్షన్స్లో చూడండి, మిలిటరీ అలయన్స్, స్ట్రాటజిక్ అటానమీ, ఎకనమిక్ ఐసోలేషను, నాన్ కోఆపరేషన్. ఆన్సర్ వచ్చి స్ట్రాటజిక్ అటానమీ. చూసారా ఎంత ఈజీ అవుతుందో? ఇలా చేసుకోండి, మీకు ఈజీ అవుతుంది. India's foreign policy has long been guided by the principle of strategic autonomy, allowing it to balance relations with multiple global powers while safeguarding national interest. In today's multipolar world, this principle has gained renewed significance. Unlike during the Cold War, when nations were largely aligned with either the United States or the Soviet Union, the current order is shaped by diverse centers of power, including the US, China, Russia, and the European Union, and emerging economies. India has sought to maintain strong ties with all these powers while avoiding over dependence on any single bloc. This is evident in its cooperation with the US on technology and defense, continued energy partnerships with Russia, growing trade with European Union, and cautious engagement with China despite tensions. Strategic autonomy enables India to pursue national interests such as securing energy supplies, enhancing defense preparedness, and expanding global influence without being drawn into rigid alliances. Furthermore, India's role in forums like బ్రిక్స్, G20 అండ్ క్వాడ్ రిఫ్లెక్ట్స్ ద మల్టీ అలైన్డ్ డిప్లొమసీ. ఇది ఎక్కడో ఉన్నట్టుంది, విన్నాం కదండి ఫోరమ్స్ అనేది. చూడండి ఇక్కడ, ఫర్దర్ మోర్ ఇండియాస్ రోల్ ఇన్ ఫోరమ్స్ లైక్ బ్రిక్స్, G20 అండ్ ద క్వాడ్ రిఫ్లెక్ట్స్ ఇట్స్ మల్టీ అలైన్డ్ డిప్లొమసీ అన్నాడు. ఒకసారి చూద్దాం. హౌ ఈస్ టుడేస్ మల్టీపోలార్ వరల్డ్ డిఫరెంట్ ఫ్రమ్, ఇది కాదు. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియాస్ ప్రాక్టీస్ స్ట్రాటజిక్ అటానమీ, కాదు. ఇన్ విచ్ గ్లోబల్ ఫోర్మ్స్ డస్ ఇండియా మల్టీ అలైన్డ్ డిప్లొమసీ ఫైండ్ ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఏది? బ్రిక్స్, G20 అండ్ ద క్వాడ్. డైరెక్ట్గా ఇచ్చాడు కదండి మనకి ఇక్కడ ప్యాసేజ్లో. చూడండి, బ్రిక్స్, G20 అండ్ క్వాడ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆన్సర్ వచ్చి బి. చూసారా, రెండు క్వశ్చన్స్ అయితే అయిపోయాయి కదండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ లెట్స్ గో బ్యాక్. This approach allows India to amplify its voice on global issues such as climate change, terrorism, and reform of international institutions. However, strategic autonomy also demands careful balancing. India must navigate challenges posed by border disputes, shifting power equations, and the competition between major powers. Ultimately, in a multipolar world, strategic autonomy is not about isolation, about flexible engagement, ensuring that India retains both independence and influence on the global stage. అంటే ఇక్కడ ప్యాసేజ్లో ఏం చెప్తున్నాడంటే, మనకి ఇండియా ఇప్పుడు కొత్తగా ఏంటంటే, ఇండియా ఈజ్ ఫాలోయింగ్ స్ట్రాటజిక్ అటానమీ అనేది ఫాలో అవుతుందండి. అటానమీ అంటే ఏంటంటే ఇండిపెండెంట్గా ఉండటం, అంటే నాట్ ఓవర్లీ డిపెండింగ్ ఆన్ సమ్వన్, మరీ ఎక్కువ ఒకరి మీద డిపెండ్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఇండియా హ్యాడ్ టు డిపెండ్ ఆన్ సమ్ అదర్ కంట్రీస్. ఇంతకుముందు అందులో సిచ్యుయేషన్ ఎలా ఉండేదంటే, ఒక కంట్రీ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేది ఇండియా. బట్ మోడీ వచ్చిన తర్వాత అది కంప్లీట్గా మారిపోయింది. ఇంతకుముందు ఇండియా ఎలా అంటే, ఒక పర్టిక్యులర్ కంట్రీతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేది, మిగతా వాటిని పెద్దగా పట్టించుకునేది కాదు. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత చూడండి, మనకి చాలా కంట్రీస్తో ఇండియా ఫ్రెండ్లీగా ఉంది. ఇప్పుడు మనకు అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడండి. ఇప్పుడు మనకి చూడండి, అన్లైక్ డ్యూరింగ్ ద కోల్డ్ వార్ వెన్ నేషన్స్ ఆర్ లార్జ్లీ అలైన్డ్ విత్ ఐదర్ యునైటెడ్ స్టేట్స్ ఆర్ ద సోవియట్ యూనియన్.
ఒకప్పుడు ఎలా ఉండేదంటే సిచ్యుయేషను యూఎస్‌తో గానీ, లేదంటే రష్యాతో గానీ ఫ్రెండ్లీగా ఉండేది ఇండియా. మిగతా వాటితో పెద్ద అంత ఫ్రెండ్లీగా గానీ, అంత మంచి రిలేషన్స్ గానీ మెయింటైన్ చేసేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఏంటంటే, ఆహ్, ద కరెంట్ ఆర్డర్ ఈజ్ షేప్డ్ బై డైవర్స్ సెంటర్స్ ఆఫ్ పవర్ ఇంక్లూడింగ్ పవర్ ఇంక్లూడింగ్ ద యూఎస్, చైనా, రష్యా, ద యూరోపియన్ యూనియన్ అండ్ ఎమర్జింగ్ ఎకానమీ. India has sought to maintain strong ties with all these powers while avoiding over dependence on any single bloc. అంటే ఒక సింగిల్ బ్లాక్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా డిఫరెంట్ కంట్రీస్తో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయడం. దిస్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ కోఆపరేషన్ విత్ ద యుఎస్ అండ్ టెక్నాలజీ. ఈ పాయింట్ చూడండి. టెక్నాలజీ మీద ఎక్కువగా యుఎస్ మీద డిపెండ్ అవుతుంది ఇండియా. ఓకే, టెక్నాలజీ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ యుఎస్. కంటిన్యూడ్ ఎనర్జీ పార్ట్నర్షిప్ విత్ రష్యా. ఇప్పుడు మనం ఆయిల్ కూడా ఎవరి నుంచి పర్చేస్ చేస్తున్నాం? రష్యా నుంచి పర్చేస్తున్నాం. అంటే ఇప్పుడు మన టెక్నాలజీ డిఫెన్స్ కోసమేమో యుఎస్ మీద డిపెండ్ అవుతున్నాం, మన ఆయిల్ కోసమేమో రష్యా మీద. అందుకనే కదా ఇప్పుడు ట్రంప్ మన మీద గరం గరం ఉన్నాడు, కోపంగా ఉండడానికి మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని. ఓకే, గ్రోయింగ్ ట్రేడ్ విత్ యూరోపియన్ యూనియన్తో కూడా మనకి ట్రేడ్ జరుగుతూ ఉంది. అండ్ కాషియస్ ఎంగేజ్మెంట్ విత్ చైనా డిస్పైట్ టెన్షన్స్. చైనాకి ఇండియాకి మధ్య టెన్షన్స్ ఉన్నా బట్ చైనాతో కూడా మనకి రిలేషన్ అయితే ఉంది. ఓకే, అలా దీన్ని స్ట్రాటజిక్ అటానమీ అంటారు. ఓకే, సో ఇప్పుడు 2 క్వశ్చన్స్ అయితే అయిపోయాయండి. 93 క్వశ్చన్. హౌ ఈస్ టుడేస్ మల్టీపోలార్ వరల్డ్ డిఫరెంట్ ఫ్రమ్ ద కోల్డ్ వార్ ఎరా యాజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. కోల్డ్ వార్ ఎరాతో కంపేర్ చేసినప్పుడు ఇవాళ టుడేస్ మల్టీపోలార్ వరల్డ్ ఏ విధంగా డిఫరెంట్గా ఉంది? నేషన్స్ ఆర్ మోర్ ఐసోలేటెడ్ నౌ. నేషన్స్ ఆర్ అలైన్డ్ విత్ 2 సూపర్ పవర్స్ ఓన్లీ. ఇట్ ఈస్ షేప్డ్ బై మల్టిపుల్ సెంటర్స్ ఆఫ్ పవర్. ఓన్లీ ట్రేడ్ డిటర్మిన్స్ గ్లోబల్ రిలేషన్స్ అన్నాడు. ఆబ్వియస్లీ ఆన్సర్ ఏంటండి? ఇట్ ఈస్ షేప్డ్ బై మల్టిపుల్ సెంటర్స్ ఆఫ్ పవర్. అదే విషయాన్ని మనకి ఇక్కడ క్లియర్గా ప్యాసేజ్లో చెప్తున్నాడు. అంటే ఇండియా ఈజ్ నాట్ జస్ట్ డిపెండింగ్ ఆన్ ఎనీ సింగిల్ కంట్రీ, ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ కంట్రీస్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. అది ఇప్పుడే చదివాం కదండి మనము. ఇక్కడ చూడండి, ఇండియా హ్యాస్ sought to maintain strong ties with all these powers while avoiding over dependence on any single bloc. This is evident in cooperation with the US on technology and defense, continued energy partnership with Russia, growing trade with the European Union, and cautious engagement with China despite tensions. కాబట్టి ఇట్ ఈస్ షేప్డ్ బై మల్టిపుల్ సెంటర్స్ ఆఫ్ పవర్. అంతే కదా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియాస్ ప్రాక్టీస్ ఆఫ్ స్ట్రాటజిక్ అటానమీ? స్ట్రాటజిక్ అటానమీకి ఎగ్జాంపుల్ ఏంటి? జాయినింగ్ ఓన్లీ 1 మిలిటరీ బ్లాక్, అవాయిడింగ్ ద ట్రేడ్ విత్ యూరోపియన్ యూనియన్, మెయింటైనింగ్ ఎనర్జీ పార్ట్నర్షిప్ విత్ రష్యా అండ్ వైల్ ఎంగేజింగ్ విత్ ద యుఎస్ ఆన్ డిఫెన్స్, కంప్లీట్లీ కటింగ్ ద టైస్ విత్ చైనా. ఆన్సర్ వచ్చి సి కదండి. ఇప్పుడే చదివాం మనం, ఇక్కడే ఉంది కదా. కోఆపరేషన్ విత్ ద యుఎస్ అండ్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్, కంటిన్యూడ్ ఎనర్జీ పార్ట్నర్షిప్ విత్ రష్యా, గివెన్ వెరీ క్లియర్లీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్? ప్యాసేజ్ థీమ్ ఏంటి అని అడిగాడు. ఏంటండి థీము? ఇండియాస్ ఐసోలేషన్ ఫ్రమ్ గ్లోబల్ టారిఫ్సా, గ్లోబల్ అఫైర్సా, ఇండియాస్ ఎకనమిక్ డిపెండెన్స్ ఆన్ రష్యానా, ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ ఎకానమీ ఇన్ ఇండియాస్ ఫారిన్ పాలసీ విత్ ఇన్ మల్టీపోలార్ వరల్డ్? ఎస్, అంతే కదండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ ఎటానమీ ఇన్ ఇండియాస్ ఫారిన్ పాలసీ విత్ ఇన్ మల్టీపోలార్ వరల్డ్. మనకి సెంట్రల్ థీమ్ అడిగినప్పుడు స్టార్టింగ్ లైన్స్ చదివితే మీకు తెలిసిపోతుంది. చూడండి, ఇండియాస్ ఫారిన్ పాలసీ హ్యాస్ బీన్ గైడెడ్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ స్ట్రాటజిక్ అటానమీ అని ఇచ్చాడు క్లియర్గా. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సీన్ అండి. మిగతా ఈజీగా ఎలిమినేషన్లో వెళ్ళిపోతాయి. ఇడియమ్స్. ఇఫ్ యూ వాంట్ టు సేవ్ మనీ యూ మస్ట్ కంట్రోల్ యువర్ స్పెండింగ్ హ్యాబిట్స్. రిమెంబర్, యూ కాంట్ హ్యావ్ యువర్ కేక్ అండ్ ఈట్ ఇట్ టూ. చూడండి, యూ కాంట్ హ్యావ్ యువర్ కేక్ అండ్ ఈట్ ఇట్ టూ అంటే దాని అర్థం ఏంటంటే యూ కెనాట్ ఎంజాయ్ టూ ఆపోజిట్ థింగ్స్ అట్ ఏ టైం.
2 కాంట్రడిక్టరీ థింగ్స్ అట్ ఏ టైమ్. 2 కాంట్రడిక్టరీ థింగ్స్ నువ్వు అట్ ఏ టైమ్ ఎంజాయ్ చేయడం పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు కష్టపడకుండా సక్సెస్ అవ్వాలంటే అవ్వగలరా? కష్టే ఫలి అంటారు కదా! ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్‌ఫుల్ యూ మస్ట్ వర్క్ హార్డ్. మాక్ టెస్ట్‌లు రాయకుండా జాబ్ వస్తుందా? రాదు కదా! మాక్ టెస్ట్‌లు రాస్తేనే, ప్రాక్టీస్ చేస్తేనే జాబ్ వస్తుంది. కాబట్టి యూ కెనాట్ హ్యావ్ యువర్ కేక్ అండ్ ఈట్ ఇట్ టూ. పైన చూడండి, సెంటెన్స్‌లోనే మీనింగ్ ఉందండి. ఇఫ్ యూ వాంట్ టు సేవ్ మనీ, నువ్వు డబ్బులు సేవ్ చేసుకోవాలంటే యూ మస్ట్ కంట్రోల్ యువర్ స్పెండింగ్ హ్యాబిట్స్. స్పెండింగ్ హ్యాబిట్స్‌ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. స్పెండింగ్ హ్యాబిట్స్‌ని కంట్రోల్ చేసుకోకుండా నువ్వు మనీ సేవ్ చేయలేవు. కాబట్టి యూ కాంట్ హ్యావ్ యువర్ కేక్ అండ్ ఈట్ ఇట్ టూ. సో ఏంటండి ఆన్సరు? యూ కెనాట్ ఎంజాయ్ 2 ఆపోజిట్ బెనిఫిట్స్ అట్ ద సేమ్ టైమ్. 2 ఆపోజిట్ బెనిఫిట్స్‌ని మనం ఒకేసారి ఎంజాయ్ చేయలేము. యూ కెనాట్ హ్యావ్ 2 ఇన్‌కంపాటబుల్ థింగ్స్ అట్ ఏ టైమ్. ఇది. దిస్ ఈస్ ద పిక్చర్. Okay, Sahara wanted to spend all her money and save for a trip. You can't have your cake and eat it too. అంతే కదా! సహారా ఏంటి? షీ వాంటెడ్ టు స్పెండ్ ఆల్ హర్ మనీ అండ్ సేవ్ ఫర్ ఏ ట్రిప్. మొత్తం ఖర్చు పెట్టేస్తే ఇంక ట్రిప్ కోసం ఏం సేవ్ చేస్తుంది? ట్రిప్ కోసం సేవ్ చేయాలి అంటే చూసి ఖర్చు పెట్టాలి. ఓకే. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. The manager reminded the team that it takes 2 to tango when resolving conflicts between employees. It takes 2 to tango. యాక్చువల్‌గా ఇట్ టేక్స్ 2 టు ట్యాంగో అంటే అర్థం ఏంటంటే బోత్ పార్టీస్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్. ఇప్పుడు ఏదైనా ఒకటి జరిగింది, అది కేవలం ఒక వ్యక్తి వల్లనే జరగలేదు. సో ఇద్దరి పాత్ర అందులో ఉంది అని చెప్పడానికి ఇట్ టేక్స్ 2 టు ట్యాంగో అంటారు. యాక్చువల్‌గా ట్యాంగో అనేది ఏంటంటే ఇట్స్ ఎ డాన్స్ అండి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ డాన్స్. ఈ డాన్స్ అనేది ఏంటంటే ఒక పర్సన్ చేయలేరండి. వన్ పర్సన్ కెనాట్ పర్ఫార్మ్ ట్యాంగో. ట్యాంగో అంటే ఏంటంటే ఇద్దరు కలిసి చేస్తారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కలిసి చేస్తేనే దాన్ని ట్యాంగో అంటారు. అంటే ఖచ్చితంగా పార్ట్నర్ కావాలి. కాబట్టి ఇట్ టేక్స్ 2 టు ట్యాంగో అంటే ఏదైనా ఒకటి జరిగిందంటే అందులో ఒకరే దానికి రెస్పాన్సిబుల్ కాదు, ఇద్దరూ దానికి రెస్పాన్సిబుల్ అని చెప్పడానికి వాడతారు. బోత్ పార్టీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ సిచ్యుయేషన్ ఆర్ ఏ ప్రాబ్లం. ఓకే, దిస్ ఇస్ ద పిక్చర్. డోంట్ బ్లేమ్ హిమ్ అలోన్ ఫర్ ద ఆర్గ్యుమెంట్. ఇట్ టేక్స్ 2 టు ట్యాంగో. నువ్వు అనవసరంగా అతన్ని బ్లేమ్ చేయొద్దు ఆర్గ్యుమెంట్కి. ఆర్గ్యుమెంట్ ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు మీరు ఒక మాట అన్నప్పుడు ఎదుటి వ్యక్తి సైలెంట్ ఉంటే ఆర్గ్యుమెంట్ ఎందుకు వస్తుంది? నువ్వు ఒక మాట అన్నప్పుడు అతను కూడా నిన్నొక మాట అంటే నువ్వు మళ్ళీ ఇంకొక మాట అంటావు. ఎంతసేపు ఒకరే అయితే అంటూ ఉండరు కదా! కాబట్టి ఇట్ టేక్స్ 2 టు ట్యాంగో అంటే బోత్ పార్టీస్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. 99. Select the most appropriate one-word substitution for the given group of words. A sudden large-scale occurrence of something overwhelming such as rapid fall of mass of snow or flood of emotions, events or problems is called అన్నాడు. చూడండి, sudden large-scale occurrence of something overwhelming such as rapid fall of mass of snow. అంటే ర్యాపిడ్ ఫాల్ ఆఫ్ స్నో కావచ్చు, ఒక ఎమోషన్స్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒకేసారి వచ్చాయనుకోండి, దాన్ని ఏమంటారు? డెల్యూజా, యావలాన్షా, ల్యాండ్ స్లైడా, కెటాస్ట్రఫీనా? ఇట్ ఈస్ కాల్డ్ యావలాన్ష్ అండి. హిమపాతం అంటారు, యావలాన్స్. ఈ యావలాన్స్ అనేది మనకి స్నోకి వాడచ్చు, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి అనుకోండి, దాన్ని కూడా అవలాన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనొచ్చు. ఓకే, సో ఆన్సర్ వచ్చి బి. డెల్యూజ్ అంటే ఏంటంటే ఫ్లడ్ అండి. డెల్యూజ్ అంటే ఇమర్షన్, ఫ్లడ్, ఇనండేషన్, ఓవర్ఫ్లో, టారెంట్, స్వాంప్. దీని అవలాన్ష్ అంటారండి. దిస్ ఈస్ కాల్డ్ అవలాన్ష్. ల్యాండ్ స్లైడ్ అంటే కొండ చర్యలు విరిగిపడడం అంటారు. అంటే ఫాలింగ్ ఆఫ్ స్టోన్స్ అండ్ మడ్ ఫ్రమ్ మౌంటైన్స్. ఇట్ ఈస్ కాల్డ్ ల్యాండ్ స్లైడ్ అంటారు. అర్త్ ఆర్ రాక్ స్లైడింగ్ డౌన్ ఏ స్లోప్, కొండ చర్యలు విరిగిపడడం అంటాడు. కెటాస్ట్రఫీ అంటే ఏంటండి? వాట్ ఈస్ కెటాస్ట్రఫీ? కెటాస్ట్రఫీ అంటే అర్థం ఏంటంటే
సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అంటే అనుకోకుండా సంభవించే ఒక ఉపద్రవాన్ని ఏమంటారంటే కెటాస్ట్రఫీ అంటారు. దీనికి సినోనిమ్స్‌గా మనం ఏం తీసుకోవచ్చు అంటే కెలామిటీ, కెటాస్ట్రఫీ, కెటాక్లిజం, మిస్‌ఫార్చ్యూన్, డిజాస్టర్ ఇవన్నీ కూడా మిషాప్ ఇవి సినోనిమ్స్ అవుతాయండి. డిజాస్టర్, కెలామిటీ, ట్రాజడీ, మిస్‌ఫార్చ్యూన్, కెటాక్లిజం ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్. లాస్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ హూ అటాక్స్ or strongly criticizes cherished beliefs, traditions or established institutions is called. చెప్పండి. ఏ పర్సన్ హూ అటాక్స్ ఆర్ స్ట్రాంగ్లీ క్రిటిసైజెస్ చెరిష్డ్ బిలీఫ్స్, ఏ వ్యక్తి అయితే స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేస్తాడో వేటిని, బిలీఫ్స్ని, ట్రెడిషన్స్ని, ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్ని అతన్ని ఏమంటారు అన్నాడు. ఏమంటారండి? హీ ఈస్ కాల్డ్ ఐకనోక్లాస్ట్ అంటారు. ఐకాన్ అంటే ఇమేజ్. ఐకనోక్లాస్ట్ అని ఎవరిని అంటారంటే వన్ హూ డెస్ట్రాయ్స్ రిలీజియస్ ఇమేజెస్. ఓకే, ఇమేజ్ బ్రేకర్ అని కూడా అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఏనండి, ఐకనోక్లాస్ట్. ఆన్సర్ ఈస్ ఏ. హెరిటిక్ అని ఎవరిని అంటారంటే వన్ హూ గోస్ అగైనెస్ట్ ఎస్టాబ్లిష్డ్ నార్మ్స్. అంటే ఏవైతే ఎస్టాబ్లిష్డ్ నార్మ్స్ ఉంటాయో వాటికి వ్యతిరేకంగా వెళ్ళే వ్యక్తిని హెరిటిక్ అంటారు. సో ఇది ఐకనోక్లాస్ట్ అండి. ఇలాంటి వ్యక్తిని ఐకనోక్లాస్ట్ అంటారు, ఇమేజ్ బ్రేకర్. హెరిటిక్ అంటే వన్ హూ గోస్ అగైనెస్ట్ యాక్సెప్టెడ్ రిలీజియస్ బిలీఫ్స్. యాక్సెప్టెడ్ రిలీజియస్ బిలీఫ్స్కి ఎవరైతే వ్యతిరేకంగా, ఎవరైతే రిలీజియస్ బిలీఫ్స్ని ఫాలో అవ్వరో, వాటిని వ్యతిరేకిస్తారో అలాంటి వ్యక్తిని హెరిటిక్ అంటారు. రెబెల్ అంటే మనందరికీ తెలుసు. రెబెల్ అంటే ఎవరండి? హూ ఈస్ కాల్డ్ ఎ రెబెల్? రెబెల్ అంటే వన్ హూ అపోజెస్ ద గవర్నమెంట్ ఆర్ అథారిటీ. అంటే అథారిటీని లేదంటే గవర్నమెంట్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో అతన్ని రెబెల్ అంటారు. వన్ హూ రెసిస్ట్ అథారిటీ ఆర్ గవర్నమెంట్. డిసెంటర్ అంటే అర్థం ఏంటంటే వన్ హూ డిసగ్రీస్ విత్ సమ్మన్. డిసెంట్ అంటే డిసగ్రీ, డిసెంటర్ అంటే డిసగ్రీ అయ్యేవాడు అనమాట. సో వన్ హూ డిసగ్రీస్ విత్ అఫీషియల్ ఒపీనియన్స్ ఆర్ పాలసీస్. అఫీషియల్ ఒపీనియన్స్ని, పాలసీస్ని ఎవరైతే ఒప్పుకోడు, డిసగ్రీ అవుతాడో అలాంటి వ్యక్తిని ఏమంటారంటే డిసెంటర్ అంటారు. అదండి. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మాక్ టెస్ట్ నంబర్ 18. సో నెక్స్ట్ అంటే మీకు రేపు ఎల్లుండి ఎవరికైతే ఎగ్జామ్స్ ఉందో పర్టికులర్గా రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది లెందీకి ఇస్తున్నాడండి ఎగ్జామినేషన్లో. ప్రతి షిఫ్ట్లో కూడా కాంప్రహెన్షన్ లెందీకి ఇస్తున్నాడు. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ ప్రీషియస్ టైమ్ బై ట్రయింగ్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ద ప్యాసేజ్. ఎందుకంటే మీరు ఎక్కువ టైం కాంప్రహెన్షన్ మీద వేస్ట్ చేసేస్తే మిగతా సెక్షన్స్కి టైం సరిపోదు. రీడింగ్ కాంప్రహెన్షన్ స్కిప్ చేయమని చెప్పడం లేదు నేను. డోంట్ స్కిప్. ఏంటంటే మీరు స్ట్రాటజిక్గా అప్రోచ్ అవ్వండి రీడింగ్ కాంప్రహెన్షన్. అంటే క్వశ్చన్స్ చదివిన తర్వాత ప్యాసేజ్ చదవండి. కొన్ని కామన్ సెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అసలు ప్యాసేజ్తో సంబంధం లేకుండా కొన్ని చేయొచ్చు. అంటే 5 out of 5 చేయకపోయినా మీరు 2-3 చేసుకోండి. మీకు దానివల్ల స్కోర్ అనేది పెరుగుతుందండి. ఓకే, మ్యాథ్స్ చాలా ఈజీగా ఇస్తున్నాడు, రీజనింగ్ ఈజీగా ఇస్తున్నాడు, జిఎస్ హార్డ్ ఉంటుంది, ఇంగ్లీష్లో ప్యాసేజెస్ ఒక్కటి టైం టేకింగ్ అండి. ఓకే, ఈ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.